ఎస్టీఎస్ఏ సంఘం బాధ్యులు రాష్ట్ర నాయకులు అజయ్ అన్నకి, ఈ కార్యక్రమంలో భాగంగా పాల్గొన్నటువంటి గౌరవ పెద్దలకి, వివిధ విద్యార్థి సంఘాల నాయకులకి, మీడియా మిత్రులకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, నిజానికి 57 ఉపకులాలకు సరైన న్యాయం జరగాలనేటువంటి ప్రత్యేకమైనటువంటి అంశంతో అజయ్ అన్న తీసుకోవడము చాలా సంతోషకరమైనటువంటి విషయం. నిజంగా ఈ రాష్ట్రంలో 30 సంవత్సరాలుగా సాగుతున్న ఒక ఉద్యమ పోరాట ఫలితము అనేటువంటి అంశము ఇప్పుడు ప్రస్తుతము చర్చ జరుగుతూ ఉన్నది. ఈ చర్చ జరిగేటువంటి క్రమంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చాలామంది నాయకులు కావచ్చు, ప్రజా సంఘాల నాయకులు, రాజకీయ నాయకులు, విద్యార్థి సంఘాల నాయకులు చర్చ చేస్తూ ఉన్నారు. అసలు రిజర్వేషన్లు అంటే ఏంది, రిజర్వేషన్లు ఇతర వర్గాలకు ఎందుకు అందట్లేదు, ఎవరు తీసుకుంటున్నారు, సుప్రీంకోర్టు ఏం జడ్జిమెంట్ ఇచ్చింది అనే ప్రత్యేకమైనటువంటి అంశాల ప్రస్తావన జరుగుతూ ఉన్నది. ఎందుకంటే రిజర్వేషన్ అనేది వెనుకబడ్డ వర్గాలకు ముందుకు తీసుకురావడానికి ఒక ప్రథమ చికిత్స లాంటిది అనేది ప్రత్యేకమైనటువంటి అంశం. కాబట్టి ఆ అంశాల ప్రస్తావనలో, ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ప్రకటించిండు, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత అసెంబ్లీలో ఖచ్చితంగా మేము అమలు చేస్తామని మాట్లాడిండు. ఆ మాట్లాడే క్రమం తర్వాత కొన్ని రాజకీయ అంతర్గత యుద్ధాల ద్వారా, రాజకీయ పలుకుబడుల ద్వారా వర్గీకరణ ఆగిపోయింది అనేటువంటి ఉద్దేశం మీద ఈ రాష్ట్రంలో చర్చ అన్ని వర్గాల నుంచి, అన్ని వర్గాల మద్దతుతో నడుస్తూ ఉన్నది. ఆ నడిచే క్రమంలో ఉస్మానియా యూనివర్సిటీలో అజయ్ అన్నంటే అనేకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహణ చేసి చాలామందిని పిలిపించి గొప్ప అసెంబ్లీ, మాక్ అసెంబ్లీ లాంటి కార్యక్రమాలు పెట్టి ప్రజా చైతన్యాన్ని నింపుతున్నటువంటి విద్యార్థి నాయకుడు ఆయన. కాబట్టి అదే ఒరవడిలో ఈ 57 ఉపకులాలకు, ఎందుకంటే ఉదాహరణకు ఈ ఎస్సీ కులాలకు, ఉదాహరణకు మాదిగ కులాలకు ఉపకులాలుగా డక్కలి, మాస్టర్, చిందు వీళ్ళు ఉంటారు. వాస్తవానికి మొన్న వర్గీకరణ అమలైన తర్వాత మాకు రిజర్వేషన్ కావాలనే పేరు మీద వాళ్ళు ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి మాకు కులం సర్టిఫికెట్ కావాలని కోరుతూ ఉన్నారు. అంటే భారత రాజ్యాంగం అమలై 70 సంవత్సరాలైనా ఆ జాతి వర్గాలకి ఇంకా కులం సర్టిఫికెట్ లేదు అంటే ఈ దేశము పురోగమించిందా, తిరోగమిస్తుందా అనేది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అంటే వర్గీకరణ ఫలాలు ఏందో తెలియదు, రిజర్వేషన్ అంటే ఏందో తెలియదు, అసలు వాళ్ళ బతికెక్కడుందో తెలియదు, రాజ్యాంగం ఏందో తెలియదు ఈ ప్రస్తుత సమాజంలో. ఎందుకంటే మనం అందరం కూడా ఇక్కడ 2వ తరం 3వ తరం విద్యార్థులం కాదు, మనం అందరం కూడా మొదటి తరం విద్యార్థులము. ఎక్కడనో ఎట్టి కష్టం చేసుకొని రెక్కాడితే డొక్కాడని పీడిత కులాల నుంచి వచ్చేటువంటి ఉస్మానియా గడ్డ నుంచి ఓయు బిడ్డలుగా 80% ఉండేటువంటి వర్గాలుగా వచ్చిన వాళ్ళం. కాబట్టి ఇవాళ ఈ రిజర్వేషన్ ప్రక్రియ అనేటువంటి అంశం మనం అవగాహన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అసలు ఈ రాష్ట్రంలో ఈ వర్గీకరణ మీద చర్చ ఎందుకు జరుగుతూ ఉన్నది? ఒకవైపే అన్ని సంఘాలు, అన్ని రాజకీయ నాయకులు, అన్ని ప్రజా సంఘాలు, దేశంలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఎందుకు వారికి మద్దతు ఇస్తూ ఉన్నారు, ఎవరు వ్యతిరేకిస్తూ ఉన్నారు, ఎందుకు వ్యతిరేకిస్తూ ఉన్నారు, మిగతా 57 ఉపకులాలకు ఎందుకు నష్టం వాటిల్లింది, దాని పట్ల ప్రత్యేకమైనటువంటి అవగాహన ఏంది అనేది మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి మొన్న మేధోమత్రం కూడా జరిగింది. కొంతమంది మేధావులు కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ మేధావుల యొక్క ప్రస్తావన తీసుకున్నప్పుడు ఒక వ్యక్తి ఒక వర్గీకరణ కోసము 30 సంవత్సరాలుగా అలుపెరగని పోరాటంలో ఏ రాజకీయ పార్టీకి అండ లేకుండా నమ్ముకున్న విశ్వాసాన్ని, సమస్యను పరిష్కరించే వరకు నిలబడ్డాడు. ఆ వ్యక్తి పేరు మీద చాలా విమర్శలు ఉన్నాయి. సరే, విమర్శలు సహజంగా వస్తాయి, కానీ విమర్శ కంటే ముందు సమస్య పరిష్కారానికి కావాల్సిన కర్తవ్యాలు ఏమిటి, అసలు ఆ వ్యక్తి ఆ పోరాటం చేస్తున్న క్రమంలో న్యాయం ఉందా, అన్యాయం ఉందా అనేటువంటిది మనలాంటి విద్యార్థి నాయకులు కావచ్చు, గౌరవ పెద్దలు కావచ్చు, అందరూ అర్థం చేసుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. కాబట్టి ఈ అజయ్ అన్న పెట్టినటువంటి కార్యక్రమంలో భాగంగా రేపు వర్గీకరణ జరగడానికి సదా అవకాశం ఉండే క్రమంలో ఇక్కడ వచ్చిన వాళ్ళు కూడా సంపూర్ణమైనటువంటి మద్దతుతో పాటు అవకాశం వస్తే రేపు 1,00,000 డప్పులు 1000 గొంతుకలు కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేసి ఆ కార్యక్రమంలో మీ భాగస్వామ్యం కూడా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ నా ప్రసంగ పాఠాన్ని ముగిస్తున్నాను. నమస్కారం.